నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి మళ్ళీ వచ్చాడు తాడేపల్లి. ఈరోజు మచిలీపట్నం పరామర్శకు వెళ్తున్నాడు. తుఫాను బాధితుల్ని పరామర్శ అంటారు. అంటే బేసిక్గా ప్రతిపక్ష నాయకుడైనా అధికార పక్షం అయినా ప్రమాదం లేదా ఇలాంటి విపత్తులు వచ్చిన సమయంలో వెళ్ళి పరామర్శలు చేస్తుంటారు, లేదా 1-2 రోజులులో పరామర్శలు కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీయా లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా దాని వెనకాల? ఎట్లా అర్థం చేసుకోవాలి? అయిపోయిన వారం తర్వాత పోవటం అంటే డెఫినెట్గా ఒక రాజకీయ నాయకుడు వారం తర్వాత పోవడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు, లేదా ప్రజలకు ఒరిగేదేమీ లేదు మనం ఇప్పుడు పోయి పరామర్శించడం వల్ల అనేది డెఫినెట్గా సామాన్యుని అడిగినా అర్థం అవుతుంది. కానీ వైసీపీ పార్టీ ఈ విషయంలో ఎందుకు వారం రోజులు గడిచినా పరామర్శ పేరుతోటి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది? ఇలాంటివే పొగాకు రైతులైనా, మిర్చి రైతులైనా, మామిడి రైతులైనా ఎవరైనా ఇట్లనే గడిచిపోయిన ఎప్పటికో మీకు గుర్తుండే ఉంటుంది. అక్కడ సత్తెనపల్లి వెళ్ళింది కూడా సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని వెళుతున్నట్టు అనుకోవాలి? ఏమన్నా వ్యూహమా లేకపోతే ఏమో నాకైతే అర్థం కాదు. మీకేమర్థమైతే చెప్పండి. అంటే మొన్నే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక కొత్త పదాన్ని మనకు పరిచయం చేశారు. అవును, అంటే మెడికల్ టెర్మినాలజీ మనకు అందరికీ అన్ని సందర్భాల్లో అవగాహన ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నార్సిస్టిక్ అని చెప్పని ఒక పదాన్ని వాడారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భ్రమంలో ఉంటారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆనాడు ఏదైనా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలో ప్రమాదాలు సంభవించిన రోజు ఆయన ఏం చెప్పేవారంటే ఇమ్మీడియట్గా పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు అని అంటే, అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి అబ్బా, ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అధికార వ్యవస్థ మొత్తం కూడా నా చుట్టూ కేంద్రీకరించుంటారు. ఆయనే కాదు, కింద వాళ్ళు కూడా అదే చెప్పేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళటం కన్నా ఆ రెస్క్యూ ఆపరేషన్ జరగటం ముఖ్యం, అందుకోసం నేను కొంచెం లేటుగా వచ్చాను అని చెప్పేవాళ్ళు. సరే, ఆ రోజంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ప్రోటోకాల్స్, ఆ భద్రతా పర్యవేక్షణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ జరిగే రెస్క్యూ ఆపరేషన్స్ కన్నా కూడా అధికార వ్యవస్థ మొత్తం ఈయన పర్యటన మీద కేంద్రీకరింపబడతారు అని చెప్పని కొంతవరకు అర్థం చేసుకుందాం. కానీ ఇవాళ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి పదవి ఆయనకి దూరం జరిగిపోయి 2004 జూన్ 4నే ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. జూన్ 12 కొత్త ప్రభుత్వం ఆ రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేసింది. ఆనాటి నుంచి ఈనాటికి ఇవాళ మనం నవంబర్ 4లో ఉన్నాం. అవును, అంటే సంవత్సరం 5 నెలలు గడిచిపోయింది సరిగ్గా ఇవాళకి ప్రజల చేత తిరస్కారానికి గురై. మళ్ళీ తిరిగి ఆ ప్రజల తిరస్కారం ఆయనకి పురస్కారంగా మారాలి అని అంటే, మళ్ళీ అధికారం ఆయనకి దక్కాలి అని అంటే, అదే ప్రజల మద్దతు ఆయన తిరిగి పొందగలగాలి అని అంటే ఖచ్చితంగా ఆయన వ్యవహార శైలి కొంత మార్పు చెందాలి. కానీ ఆయన వ్యవహార శైలిలో మార్పేం లేదు. సేమ్ రొట్టకొట్టుడు విధానం, అదే ఓల్డ్ స్ట్రాటజీ. ప్రభుత్వం వైపు నుంచి మీరు ఇన్ని వాహనాల్లో పర్యటించడానికి అనుమతిస్తున్నాము, మీరు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అక్కడ ఉండటానికి అనుమతిస్తున్నాము అని చెప్పని షరతులతో కూడిన అనుమతులు ఇస్తారు. ఈయన మాత్రం యథావిధిగా వందలాది వాహనాలతో, వేలాది మంది శ్రేణుల ఊరేగింపుల మధ్య జయజయధ్వానాలు పలికించుకుంటా, సీఎం అని పిలిపించుకుంటా, ఆ సీఎం పదవి దూరమై నాకు చాలా రోజులు అయిందిరా బాబు, ఒకనాడు ప్రజలు సీఎం హోదా ఇచ్చారు, కానీ అదే ప్రజలు నన్ను ప్రస్తుతం సీఎం హోదా నుంచి దింపేశారు కాబట్టి మళ్ళీ తిరిగి ప్రజలు ఆ హోదా కట్టబట్టే వరకు మీరు నన్ను సీఎం అని పిలవద్దు అని చెప్పని పార్టీ అధినేతగా ఆయనే ఒక పిలుపు ఇవ్వచ్చు, బహిరంగంగా ఆయన నాకు అప్పీల్ చేయొచ్చు. ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు? మేకపాటి రాజమోహన్ రెడ్డి మొన్న ఏం మాట్లాడాడు? కాస్త భజన తగ్గించండి అయ్యా, జగన్మోహన్ రెడ్డి తగ్గించమని చెప్పు పక్కన వాళ్ళకి అని ఆయన నెత్తి నోరు మొత్తుకున్నట్టు చెప్పాడు. ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు చెప్పే మాటల కన్నా కూడా, ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారో ఆయన దగ్గరికి చేరవు. ఓకే, కారణం ఏంటి అంటే ఆయన చుట్టూ ఒక బలమైన కోటని ఆయన నిర్మించుకొని ఉంటారు. మనకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు లేదు, ఆ పార్టీ ఓటమి చెందిన తొలినాళ్ళల్లో చాలామంది నాయకులు చెప్పింది కూడా అదే. మేమేమనుకుంటున్నాము, మా అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేరవేయటానికి ఆస్కారం లేకుండా అయిపోయింది.
బాగా ప్రయత్నం చేస్తే ఎప్పుడన్నా ధనుంజయ రెడ్డి అవకాశం కలవటానికి అవకాశం దక్కేది, లేదు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని కలవటానికి అవకాశం దక్కేది తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా కలిసి మా అభిప్రాయాన్ని పంచుకోవటానికి ఆస్కారం లేదు అని చెప్పని. కనీసం పర్సనల్గానైనా ఫోనో లేదా ఇంట్లో టీవీనో ఇవన్నీ అన్నా కాస్త పేపర్లో ఇవన్నీ తిరగేసే ఇదన్నా ఉండాలి కదండి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అంటే నేను ఆ మధ్య గ్రౌండ్ తెలుసుకోవాలి. నేను ఆ మధ్య ఒకసారి హీరో మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ చూసా ఒకటి నేను. ఓకే. మహేష్ బాబు గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు సహజంగానే మరి ఆయన సినిమా హీరో, వాళ్ళ నాన్నగారు సినిమా హీరో, స్టూడియో అధినేత, వాళ్ళ సోదరుడు కూడా సినిమా హీరోగా చేస్తున్నారు. అటువంటప్పుడు సినిమా రంగానికి సంబంధించిన ప్రశ్నలే వస్తాయి ఆయన దగ్గర. వచ్చినప్పుడు ఆయన విలేకరు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా నేను మా నాన్నగారి సినిమాలు తప్పితే నేను వేరే వాళ్ళ సినిమాలు చూడను అని చెప్పారు. నేను చూసింది మా నాన్నగారి సినిమాలు మాత్రమే, నాకు ఇంకా వేరే వాళ్ళ సినిమాల గురించి తెలియదు, వేరే వాళ్ళ నటన గురించి కూడా నాకు తెలియదు అని చెప్పారు. నాకు ఎందుకో చాలా హిపోక్రసీ అనిపించింది. అంటే మీరు మాత్రం మీ నాన్నగారి సినిమాలు మాత్రం తప్పితే చూడరా, కానీ మిగిలిన జనాలు మాత్రం మీ సినిమాలు చూడాలా? అది చాలా హిపోక్రసీ అనిపించింది. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా నేను అనుకోవడం ఆయన సాక్షి ఛానల్ మాత్రమే చూస్తారేమో అనుకున్నా. అంటే సాక్షి ఛానల్లో వచ్చేవే వార్తలు, సాక్షిలో ప్రచురితం అయ్యే వార్తలు అని చెప్పనే అభిప్రాయంలో ఆయన కూడా ఉండుంటారేమో. ఆయన మనసుకు నచ్చే విధంగానే ఆ పత్రికలో ఆ ఛానల్లో కూడా ప్రచురిస్తారు, ప్రసారం చేస్తారు. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన మనసుకు నచ్చే మాటలు మాట్లాడితే, ఆయన్ని పొగిడితే పదవులు దక్కినాయి, ఆయన్ని పొగడని వాళ్ళకి పదవులు, ఆయన మనసెరిగి నడుచుకునే వాళ్ళకి పదవులు కూడా దక్కలేదు అనేది మనకు చాలా దృష్టాంతాలు ఉన్నాయి. అంటే మనం కొంచెం టాపిక్ కూడా డివియేట్ అవుతున్నాం. ఇప్పుడు కూడా మనకు ఒక సామెత ఉంది, దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయి అని చెప్పని. ఆ దొంగతనం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కుక్క మురిగితే కనీసం ఆ ఇంటి యజమానులన్నా లేచి అలర్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కనీసం ఎందుకు ఈ కుక్క అరుస్తుందా అని చెప్పని ఇంకా 4 కుక్కలన్నా చదువుతాయి. లేదు అని అంటే ఆ ఇళ్ళ పక్కాళ్ళన్నా లేచి రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దొంగతనం జరిగిపోయిన తర్వాత 6 నెలల తర్వాత మురిగితే అంత, మొరకపోతే అంత. ఇవాళ ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించి ప్రజల కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో స్పందించి వాళ్ళకి ఏదైనా మీకు తోచిన సహాయ సహకారాలు అందిస్తే మీ నాయకత్వానికి, మీ నాయకత్వ పటిమకి ప్రజల నుంచి కూడా మళ్ళీ తిరిగి గుర్తింపు, గౌరవం దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాదు, ప్రజలు వాళ్ళ కష్టాలు నష్టాలన్నీ వాళ్ళే ఎదుర్కొని ప్రభుత్వం తనకు తోచిన స్పందన ప్రభుత్వం వైపు నుంచి వ్యక్తమైన తర్వాత ఎప్పుడో ఒక కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ తర్వాత తిరిగ్గా మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఈ తుఫానులు లాంటి, వరదల లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ సంభవించిపోయిన కొన్ని నెలల తర్వాత కేంద్రం నుంచి పర్యవేక్షణ బృందాలు వస్తాయి. అవును. నాకు ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అంత ఇంటెన్సిటీ ఉన్నప్పుడు వస్తే వాళ్ళకి ఆ నష్టము, ఆ తీవ్రత, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలేంటో తెలుస్తాయి తప్ప అన్నీ గడిచిపోయిన తర్వాత అప్పుడు కేంద్రం నుంచి ప్రతినిధి బృందాలు వస్తే అప్పుడు వాళ్ళు అంచనా వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం అంచనాలు వేస్తారు? మహా అయితే అధికారులు ఇచ్చిన రిపోర్టులు చూస్తారు. రిపోర్ట్ ఉంటుంది అంతే. వాళ్ళు ఫీల్డ్లో పర్యటిస్తారు. ఇప్పుడు వాలిపోయిన మొక్క కూడా మళ్ళీ లేచి నుంచుంటుంది. అవును. ఆకులు రాలిన మొక్క కూడా మళ్ళీ ఆకులు చిగురిస్తాయి టైం గడిచిపోతే. అప్పుడు వచ్చి కేంద్ర ప్రతినిధి బృందాలు వాళ్ళు ఏమి అంచనా వేయగలుగుతారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సందర్భంలో ఇంతే. ఇప్పుడు అయితే తొందరపడి కోయిలు ముందే కూర్చుద్ది, లేదు అని అంటే ఇట్లా సమయం సందర్భం లేకుండా ఈ పర్యటనలు పెట్టుకొని పోలీసు నిబంధనలు ఉల్లంఘించి పోలీసులతో వాదనలు పెట్టుకొని అంతిమంగా మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఈడ్చుకొచ్చి బట్టలోడ తీస్తానని చెప్పని బెదిరింపులకు దిగి ఈరోజు కూడా కైలే అనిల్ పామర్ ఎక్స్ఎమ్మెల్యే అతను ఆ బెదిరింపుల ప్రక్రియ చేస్తూ ఉన్నా అంట, పోలీసుని దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన పెట్టుకుంటే అంతిమంగా ఒరిగేది ఏంటి అంటే పోలీసుల చేత నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పని వాళ్ళ నాయకులు కేసులు ఎదుర్కోవటం. ఎందుకంటే ఈయన కోసం తప్పనిసరి వాళ్ళు జన సమీకరణ చేయటం. అసలు జన సమీకరణ అవసరమేముంది? మీరు పర్యటించదలుచుకున్నారు, బాధితుల్ని పరామర్శించదలుచుకున్నారు, నేరుగా అక్కడికి వెళ్ళి పరామర్శించాలి. మీరు ఆ కష్టంలో ఉన్న వాళ్ళని పరామర్శించండి.
కొన్ని సంఘటనలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన తొలినాళ్లలోనే రషీద్ అని వినుకొండలో ఒక వైసీపీ కార్యకర్త హత్యగావింపబడితే ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరి 120 కిలోమీటర్లు, తాడేపల్లి నుంచి వినుకొండ 105 కిలోమీటర్లు, ఈ 105 కిలోమీటర్లకి 7:30 గంటల సేపు పట్టింది దీనికి వినుకొండ చేరుకోవడానికి. పరామర్శ విజయోత్సవ యాత్ర అది. అంటే అనుకోవాలేమో ఘోరంగా ఓటమి చెంది ప్రజల చేత చేత్కారానికి గురయ్యి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 స్థానాలకు పరిమితం అయితే 7:30 గంటల సేపు ఊరేగుతా, జిందాబాదులు కొట్టించుకుంటా, గజమాలు వేయించుకుంటా, సీఎంలను అర్పించుకుంటా అరిసే వాళ్ళకి బుద్ధి లేదు. కనీసం మీకైనా ఉండాలిగా, మీరైనా చెప్పాలి వాళ్ళకి, అరే నిన్నగాక మొన్న మనం అంత ఘోరంగా ఓడిపోయాం, అంత తిరస్కారానికి గురయ్యాం, ఈ ఊరేగింపులేంటి, ఈ క్రాకర్స్ ఏంటి, ఈ మేళతాళాలు ఏంటి, ఈ దండలేంటి నాకు అని చెప్పని, పొలజొల్లు ఏంటి అని చెప్పని ఈయనకి చెప్పటం ఈయనకి ఇష్టం లేదు. ఈయన అర్పించుకోవటం, ఆ సీఎం అని పిలిపించుకోవటం ఈయనకి ఇష్టం. ఈయన మనసరికి వాళ్ళు కూడా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా కొంత ఖర్చు అయితే అయిందిలేమని చెప్పని కొంతమంది శ్రేణులను పోగు చేసి సీఎం అని అనిపిస్తా ఉన్నారు. రాజు మనసును రంజింపజేసే రాజు వెడలే రవి తేజంలానగా కుడి ఎడమలు డాల్ కత్తులు మెరియంగా అని చెప్పని వెనకెప్పుడూ పాట విన్నాం మనం. అదేవిధంగా ప్రతి సందర్భంలో ఒక ఈవెంట్ షో లాగా, మళ్ళీ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా సేమ్ గత పర్యటన సందర్భంగా 7 డైలాగులు వచ్చినాయి, ఇవాళ కూడా అదే డైలాగులు వస్తాయి. చంద్రబాబు సృష్టించిన విపత్తు, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సమస్యల పట్ల స్పందించడం లేదు, సేమ్ ఓల్డ్ రికార్డ్స్ అవే వాళ్ళు వేస్తారు. ఇవాళ కూడా మళ్ళీ తిరిగి సాయంత్రానికి కేసులు లిస్ట్ వస్తుంది, ఏ సంఘటనలో ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు అయినాయి అని చెప్పని. ఈయన పర్యటన వల్ల వాళ్ళ శ్రేణులకు అనుగురే బహుమతి అది. అంటే ఇప్పుడు ఇంత లేట్గా వెళ్ళడానికి కారణం ఏంటనేది నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. నేను ఇందా చెప్పినట్టే, ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎలా అయితే నేను ఇప్పుడు వెళ్తే అక్కడ అధికార వ్యవస్థ మొత్తం వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారని చెప్పని ఫీల్ అవుతున్నాడు, ఇప్పుడు కూడా అదే ఒపీనియన్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఓడగొట్టిన నాగలి తీసేసిన తహసీల్దార్ అని చెప్పని రిలీజ్ అవ్వట్లే ఆయన ఇప్పటికీ కూడా నేను ఆ టైంలో వెళ్తే అక్కడ జరిగే సహాయ పునరావాస చర్యలు మొత్తానికి కూడా ఆటంకాలు కలుగుతాయి కాబట్టి వాళ్ళందరూ కాల్ చేయి కూడ తీసుకున్నాక అప్పుడు వెళ్దామన్న అభిప్రాయంతో ఉండే ఆ లేటు పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎలా అయితే 2021 నవంబర్ 19 రోజు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే డిసెంబర్ 2వ తారీఖు 13 రోజుల తర్వాత పర్యటనకి వెళ్ళాడో, మిర్జుగాన్ తుఫాన్ అప్పుడు కానీ రెడ్ కార్పెట్ పరిచి డయాస్ ఏర్పాటు చేసుకొని డయాస్ మీద నిలబడి 10 అడుగుల అవతల ఏర్పాటు చేసిన బ్యారికేడ్లో అవతల నిలబడ్డ రైతులను పరామర్శించాడో, అది కూడా మధ్యలో వేరే అధికారుల నుంచొని ఆ రైతులు అందించిన కంకులు వాళ్ళు తీసుకొని వాళ్ళు చూపిస్తే వాటిని చూస్తాడు, ఈయన పట్టుకొని కూడా పట్టుకోడు. ఇప్పుడు కూడా మరి అది డయాస్లు ఏర్పాటు చేసే అధికార వ్యవస్థలు లేరు కాబట్టి కనీసం ఈ రోజైనా పొలాల్లోకి దిగుతాడో లేదో చూడాలి. రైట్ అండి, థ్యాంక్ యూ.